హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ AddaVisthari. ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ హైదరాబాద్ స్టైల్ బగారా రైస్. ఈ రైస్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ రెసిపీ కోసం 1 గ్లాస్ బియ్యాన్ని అరగంట ముందు నానబెట్టి ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాండి వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. ఇది వేడయ్యాక 2 బిర్యానీ ఆకులు, షాజీరా, జీలకర్ర, యాలకులు, దాల్చిన చెక్క, నల్ల యాలకులు వేసి ఇవన్నీ మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది మంచి స్మెల్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. తరువాత 1 పెద్ద ఉల్లిగడ్డ, 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేస్తున్నాను. ఇవి ఫ్రై అయ్యాక 2 చిన్న టమాటాలు సన్నగా ఈ విధంగా తరిగినవి యాడ్ చేస్తున్నాను. టమాటా బాగా మగ్గేంత వరకు వేగనివ్వాలి. టమాటా ఈ విధంగా మెల్ట్ అయిన తర్వాత ముందుగా నానబెట్టి పక్కన పెట్టిన బియ్యాన్ని వార్చుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. బియ్యం వేసిన తర్వాత 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. బియ్యం వేగిన తర్వాత 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ చప్పున పోసి రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసి ఒక చిటికెడు టేస్ట్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. తరువాత సన్నగా తరిగిన పుదీనా కొత్తిమీర వేసి లో ఫ్లేమ్ మీద 30 నుంచి 40 నిమిషాల వరకు దీనిని కుక్ చేసుకోవాలి. వావ్, ఎంతో మంచి స్మెల్తో బగారా రైస్ తయారైపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రైస్ ఐటెంకి రైతా మంచి కాంబినేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు మొదటిసారి మా వీడియో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రమ్ AddaVisthari.